ఈరోజు భగవద్గీతలో 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో 8వ శ్లోకం తెలుసుకుందాం. చాలా మంది జీవితంలో నా దగ్గర ఇది ఉంటే బాగుండు కదా, నేను సంతోషంగా ఉండేవాణ్ణి, నాకు ఈ సమస్య పోతే బాగుండు కదా, నేను ప్రశాంతంగా ఉండేవాణ్ణి అనుకుంటూ తమ సమస్యలకు కష్టాలకు కారణము బయట వెతుకుతారు. దానికి కారణం బయట ఉందేమో అని ఆలోచిస్తారు. తమ కష్టాలకు బాధలకు సమస్యలకు కారణాలు బయట ఉన్నాయి అని భావిస్తాం. అందుకని ఇది దొరికితే బాగుండు, ఈ సమస్య పోతే బాగుండు, ఈ పరిస్థితులు మారితే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటాం. ఏదో ఒక కోరిక నెరవేరితే లేదా ఆ సమస్య పోతే బాగుంటుంది, హ్యాపీగా బతుకుతాం కదా అని నమ్ముతాము. కానీ నిజానికి చాలా సందర్భాల్లో కష్టాలు, బాధలు, సమస్యలు, శోకాలు ఇవన్నీ కూడా బయట ఉండవు. వాటిని చూసే మన దృష్టిలో ఉంటాయి, వాటిని అర్థం చేసుకుని మన మనసులో ఉంటాయి. ఆ సత్యాన్ని గ్రహించలేకని అర్జునుడు అజ్ఞానంలో ఉండి శ్రీకృష్ణ పరమాత్మతో అన్న మాటలే ఈ శ్లోకం. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. ఇక్కడ మొదటి పాదము రెండో పాదము ఒకసారి చూడండి. మిమమాపనుద్యాద్యచ్చోకముచ్చో. అయితే ఇక్కడ ఈ కంటిన్యూషన్ గా పాడాలి. ఒకవేళ మనం బ్రేక్ చేయాల్సి వస్తే గనక దాన్ని మిమమాపనుద్యాత్ అని ఆపి యచ్చోకముచ్చో అనాలి. లేదు కంటిన్యూషన్ గా పాడుతున్నప్పుడు మిమమాపనుద్యాద్యచ్చోకముచ్చో అనాలి. మూడో పదంలో అవాప్య భూమా వసపత్నమృద్ధం. ఇక్కడ మాకు ఋత్వం ఉంది, అది మృదువుగా పలకాలి, మృద్ధం అనాలి. కాబట్టి మనం శ్లోకం పాడేటప్పుడు ఇలాంటి చిన్న చిన్నగా గమనించుకోవాలి. శ్లోకాలను ప్రొనౌన్సియేట్ చేయడానికి ఎలా పలకాలి, సంయుక్తాక్షరాలు వచ్చినప్పుడు, దీర్ఘాక్షరాలు వచ్చినప్పుడు, లేదా విసర్గలు వచ్చినప్పుడు, అనుస్వరాలు వచ్చినప్పుడు వీటికి ఎలా ప్రొనౌన్సియేట్ చేయాలి అనే దానికి సీక్రెట్స్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ శ్లోకాస్ అని చెప్పి ఒక వీడియో తీయడం జరిగింది. ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను లింక్. అండ్ ఈ శ్లోకము వచ్చినప్పుడు మీకు డిస్ప్లే అయినప్పుడు దాని పైన కూడా మీకు కార్డు కనిపిస్తుంది లింక్, దాన్ని క్లిక్ చేసినా కూడా మీరు ఆ వీడియో చూడగలుగుతారు. ఎందుకంటే ఆ ప్రొనౌన్సియేషన్ రూల్స్ ని మీరు ఫాలో అవుతూ ఆ నియమాలకు అనుగుణంగా పాడారనుకోండి, చాలా ఈజీగా పాడగలుగుతారు. నేను ఇంకొకసారి ఈ శ్లోకాన్ని మళ్ళీ పాడతాను, జాగ్రత్తగా వినండి. నహి ప్రపశ్యామి మమాపనుద్యాద్యచ్చోకముచ్చో క్షణమింద్రియాణం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. ఈ శ్లోకార్థం ఏంటో తెలుసుకుందాం. కృష్ణ, నా ఇంద్రియాలను ఎండబెట్టి వేస్తున్న ఈ శోకాన్ని తొలగించగల మార్గం నాకు కనిపించడం లేదు. భూమండలమంతా శత్రువులు లేని సుసంపన్నమైన రాజ్యాన్ని పొందినా కూడా, దేవతలపై ఆధిపత్యాన్ని పొందినా కూడా ఈ దుఃఖం తొలగిపోదు కృష్ణ అంటాడు అర్జునుడు. ఈ శ్లోకంలో అర్జునుడు తన సమస్య బాహ్య పరిస్థితుల వల్ల కాదని, తన అంతరంగంలోని మోహం, శోకం వల్లనని గ్రహించడం ప్రారంభిస్తున్నాడు. ఇది భగవద్గీతలో ఒక ముఖ్యమైన మలుపు. అర్జునుడు అంటాడు శ్రీకృష్ణుడితో, బాహ్య ప్రపంచంలో శత్రువులే లేనటువంటి లోకం ఏదైనా ఉంది అంటే అది స్వర్గలోకం. అలాంటి స్వర్గలోకం పైన ఆధిపత్యాన్ని సంపాదించి కూడా ఇంద్రియాలను బాధిస్తున్నటువంటి దుఃఖాన్ని మాత్రం పోగొట్టుకోలేకపోతున్నాను కృష్ణ అంటూ బాధపడతాడు. అర్జునుడు కూడా సామాన్యుడు కాడు. అంత గొప్ప యోధుడైనటువంటి అర్జునుడు కూడా తన దుఃఖాన్ని పోగొట్టుకోలేక తల్లడిల్లిపోతున్నాడు, కుమిలిపోతున్నాడు. అలాంటప్పుడు సామాన్యులమైన మనమెంత? దీన్ని బట్టి చూస్తే మనిషి ఎంత అజ్ఞానంలో నెట్టబడి ఉన్నాడో అర్థమవుతోంది. ఎంత అజ్ఞానంతో ఉండబట్టే మనిషి ఈ సంసార కూపంలో కొట్టుమిట్టాడుతూ దాన్నే ఆనందంగా పతితపావనంగా భావిస్తూ ఉన్నాడు. అదే కదా అజ్ఞానం అంటే. అయితే అర్జునుడు సామాన్యుడు కాదు కాబట్టి తనని చుట్టబడి ఉన్నటువంటి అజ్ఞానాన్ని పసిగట్టి దానికి పరిష్కారాన్ని కూడా వెతుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకని కృష్ణమూర్తిని శరణుజొచ్చుతాడు. కానీ సామాన్యుడు మాత్రము అజ్ఞానము, అహంకారము, ఈర్ష, ద్వేషము, కోపము, కామము, క్రోధము, అసూయ, ద్వేషాలు ఇవన్నిటితో చుట్టివేయబడి కొట్టుమిట్టాడుతూ ఉంటాం. మనము పెరిగే కొద్దీ వాటిని కూడా పెంచి పోషిస్తాం. అదే నిజమనుకుంటాం. కనీసం మనకి ఇది తప్పు అన్న ఆలోచన కూడా రాదు. కాబట్టి ఈ బంధాల మధ్య, వీటి రాగద్వేషాల మధ్య ఆనందంగా జీవించేస్తాం. అదే కదా అర్జునుడికి మనకి ఉన్నటువంటి తేడా. బాహ్య ప్రపంచంలో ఎన్ని సంపదలున్నా, ఎన్ని పదవులున్నా, ఎంత అధికారం ఉన్నా కూడా అది మనిషి యొక్క మానసిక అశాంతిని తొలగించలేవు, మనిషి యొక్క మనోవ్యాధిని తగ్గించలేవు. అందుకనే అర్జునుడు అంటాడు, భూలోక స్వర్గలోక ఆధిపత్యాన్ని పొంది కూడా
మనో దుఃఖాన్ని పోగొట్టుకోలేకపోతున్నాను కృష్ణ అంటాడు. తన వల్ల కాదని నిర్ణయించుకొని ఆత్మ జ్ఞానం ఒక్కటే మనోవ్యాధికి మందు అని గ్రహించి శ్రీకృష్ణ పరమాత్మని శరణుజొచ్చుతాడు. అదే కృష్ణమూర్తి అర్జునుడికి ప్రసాదించబోతున్నది. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ గ్రహించాల్సింది ఏంటంటే, మనకి బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి అధికారాలు, పదవులు, భోగాలు, సౌఖ్యాలు, విజయాలు, ఆనందాలు కాదు కావాల్సింది. కేవలం ఆత్మజ్ఞానం ఉంటే చాలు, అన్నీ వచ్చి చేరతాయి. అర్జునుడికి ప్రసాదించబోతున్నదే అది. చాలాసార్లు మనం అనుకుంటాం, ఈ కొంచెం డబ్బు వస్తే బాగుండు, నేను హ్యాపీగా బతికేస్తాను కదా, ఈ ఉద్యోగం వస్తే బాగుండు, నేను లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తాను కదా, నాకు ఈ కష్టం పోతే బాగుండు, ఈ సమస్య పోతే బాగుండు. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి వాళ్ళకుండే పరిస్థితుల వల్ల, సమస్యల వల్ల, ఇది పోతే బాగుండు నేను హ్యాపీగా ఉంటాను, ఇది వస్తే బాగుండు నేను హ్యాపీగా ఉంటాను అని ప్రతి ఒక్కరు అనుకుంటుంటారు. కానీ నిజమేంటంటే, ఏ కష్టాలు కానీ, సమస్యలు కానీ, బాధలు కానీ, శోకాలు కానీ, ఇవన్నీ మన లోపల ఉన్నవి, బయట ఉన్నవి కాదు. వాటిని చూసే దృష్టిలో ఉంటుంది, వాటిని అర్థం చేసుకునే మనసులో ఉంటుంది. వీటిలో ఏది ఇవ్వలేనటువంటి ఆనందము ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. మనం ఇవన్నీ సంపాదించినా కూడా మన మనసులో బాధ, భయము, దిగులు, అశాంతి, గందరగోళ పరిస్థితి ఇవన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు ఇవన్నీ మనకు ఆనందాన్ని ఇస్తాయా? అప్పుడు మన మనసుకు కావాల్సింది శాంతి. ఆ శాంతి ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఆత్మజ్ఞానము అంటే నిజమేంటో తెలుసుకోవడం. సమస్య అనేది బయట లేదు, మనం చూసే దృష్టిలో ఉంది అని గ్రహించడం. బయట విజయాలన్నీ కూడా మన జీవితాన్ని సౌకర్యవంతం చేస్తాయి, కానీ మనసుకు శాంతిని మాత్రం ఇవ్వలేవు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది గ్రహించాలి. ఆత్మజ్ఞానము అంటే ఏదో పురాణాలు చదవడమో, వేదాలు చదువుకోవడమో, ఏదో పెద్ద పెద్ద గ్రంథాలు చదువుకోవడమో కాదు. మన నిజ జీవితంలో ఏది మంచి, ఏది చెడు, ఏది మనసుకు తీసుకోవాలి, ఏది చూసి చూడనట్టు వదిలేయాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే మనసు ప్రశాంతంగా ఉండగలుగుతుంది. అదే జ్ఞానము. సో ఇదండి వీడియో. ఈ వీడియో వల్ల మీరు కూడా జీవితానికి ఉపయోగపడే ఎంతో కొంత మంచి విషయాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవ్వాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.